UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక వ్యక్తిలో ఇద్దరు వాడు మనం చూసుకున్నట్టు డివోర్స్ అయిపోతాను, మేజర్ రీజన్స్ ఏమైంది? ఒకరికొకళ్ళు ఏంటి దాని ఏదో అంటారు కదా, మోసం చేయడం అని అంటారా? ఒకరికి తెలియకుండా ఒకరు చాటింగ్ కానీ ఇంకొకరితో రిలేషన్ కానీ, సో దీనివల్లే డివోర్స్ అవుతుందని మీరు భావిస్తున్నారా? డైవర్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి ఒకళ్ళ మీద సో మీ దగ్గర ఎలాంటి కేసెస్ వచ్చినాయి చెప్పండి ఫస్ట్. నా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారండి. ఎలా అంటే మీకు ఏది కామెడీగా అనిపించింది? ఒక కేసు కామెడీగా అంటే మీ ఫీల్డ్ గురించే చెప్తాను, మీరు ఫీల్ అవ్వద్దు మళ్ళీ. షీఈ్ ఫేమస్ జర్నలిస్ట్ అంట ఆ పాప. ఓకే. ఒక అతన్ని వాళ్ళు 1.5 year గా ప్రేమించుకుంటూ వచ్చారు, మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ బిఫోర్ మ్యారేజే వాళ్ళిద్దరు ఇంటర్ కోర్సెస్కి వెళ్ళారు. తను లైక్ పెళ్ళికి 1 month ప్రెగ్నెంట్ కూడా అయింది ఆ బాబుతో. మళ్ళీ తను జర్నలిస్ట్, ఫేమస్ మళ్ళీ కూడా. అయితే ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరే ఇంకా అబ్బాయి నా వల్లనే కదా నువ్వు ప్రెగ్నెన్సీ అయ్యింది అని చెప్పేసి పెళ్ళైపోయింది. తర్వాత ఆఫ్టర్ 2 months లైక్ నువ్వు పక్క వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా, లైక్ ఏంటంటే నేను తప్పు పట్టిన పాపని. ఎందుకంటే జర్నలిజం అన్నాక మనం లైక్ ఎక్కడ ఏ షూట్ ఉంటే అక్కడికి వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి, అందరితో కాంటాక్ట్లో ఉండాలి, లైక్ సోషల్ కమ్యూనికేషన్స్ అనేవి పెంచుకోవాలి. అదేం తప్పు అవ్వదు. సో ఈ బాబు ఫస్ట్ చెప్పలేదు బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. తను పెళ్ళైన 2 నెలల తర్వాత చెప్పాడు. అప్పటికి ఆ పాప 3 months ప్రెగ్నెంట్. తర్వాత ఆ అమ్మాయి అవన్నీ కూడా తీసుకోలేకపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్, అతని రూల్స్ ఏమో కొంచెం ఎక్కువగా పెట్టున్నాడు, ఈ అమ్మాయి ఏమో కొంచెం ఫ్రీ కల్చర్లో ఉంది. అండ్ తన మీద మొత్తం నెగిటివ్ వచ్చేసింది. ఎంత నెగిటివ్ అంటే నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాడు అతను. సో అండ్ సో మేడం, షీఈ్ మై వైఫ్, ఇలాగా నాకు డైవర్స్ ఇచ్చేపిచ్చండి అని వచ్చాడు. కౌన్సిలింగ్కి రాలేదు. నీకు డైవర్స్ నేను ఎలా ఇప్పిస్తారు బాబు, నేనేమన్నా జడ్జినా లాయర్నా అని చెప్పాను. అయితే నేను చెప్పింది ఏంటి అని అంటే, బైక్ ఎక్కడం తప్పు కాదు, ఒక ఆడపిల్ల అబ్బాయితో మాట్లాడడం తప్పు కాదు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి, అందులో మొన్నటి వరకు నా ఇంటి పేరు ఉంచుకుంది మేడం, తర్వాత తన స్టేటస్లో పేరు మార్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నేమ్ పెట్టుకొని స్టేటస్ పెట్టింది అని చెప్పాడు. అదే ఆ అమ్మాయి ఇష్టం. ఆడపిల్లకి ఎప్పుడైనా వాళ్ళ పుట్టింటి పేరే ఉంటుంది. బయలాజికల్గా మీ ఇద్దరికి ఎవరైతే పుడతారో పుట్టిన పిల్లలకి నీ ఇంటి పేరు వస్తుంది, అందులో తప్పు లేదు, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఇవెందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే, కాదు మరి మొన్నటి వరకు ఎందుకు పెట్టుకునింది ఏమో, మొన్నటి వరకు మీ బాగా ఉందేమో, ఇప్పుడు నువ్వేమన్నా అమ్మాయికి అయిష్టంగా ఏదన్నా పనులు చేస్తున్నావే అందుకని మార్చి ఉండొచ్చు, అన్ని పాజిటివ్గా తీసుకోనని చెప్పా. ఓకే ఓకే అన్న. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకేంటంటే అతని మనసులో ఆ అమ్మాయి కల్చర్ ఏది కూడా అతనికి నచ్చలేదు. పెళ్ళికి ముందు అవన్నీ తెలుసు, జర్నలిస్ట్ అని తెలుసు, అండ్ తను ఫ్రీగా ఉంటుంది తెలుసు అందరితోటి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్తో తను మాట్లాడేది తెలుసు, ఫ్రెండ్స్తో లైక్ పబ్స్కి వెళ్ళేది తెలుసు. బట్ కానీ తర్వాత నచ్చట్లేదు. తర్వాత ఎందుకు నచ్చట్లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్కి వద్దంటున్నారు మేడం, ఇవన్నీ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టమంటున్నారు అని అన్నారు. ఆల్రెడీ తను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. సో తను కష్టపడే ఆ స్టేజ్కి వెళ్ళింది. సడన్గా మానిపించి కూర్చోమంటే తన కెరీర్ కూడా పోతుంది కదా. సో కాకపోతే కొన్నే చెప్పు, సో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలని చెప్పండి, అంతేగాని జాబ్ మానిపించడం అదంతా కరెక్ట్ కాదని చెప్పాను. చివరికి ఫైనల్లీ ఇప్పుడు తను 7th month 8th month ఇప్పుడు వచ్చాడు మళ్ళీ. మొన్న 2 times వచ్చాడు కౌన్సిలింగ్కి. వచ్చి మేడం నేను మా ఇంటికి వచ్చేసి మా దగ్గరే ఉండమంటున్నాను అంటే, ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు అతనికి. ఓకే. ప్రెగ్నెన్సీ అయినా కూడా, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తారండి ఫార్మాలిటీగా, అక్కడే ఉంచుకుంటారు 5 months వచ్చే వరకు డెలివరీ అయ్యి. అతను అలా కాదు, నా దగ్గరే ఉండాలని చెప్తాడు. నువ్వు అన్నిటికీ అగైనెస్ట్గా మాట్లాడితే ఇంక నీ జీవితం ముందుకు వెళ్ళదు, డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉండాలి, నీకు ఇష్టమైతే వెళ్ళి మాట్లాడి రామ్మా అని చెప్తే వెళ్ళి మాట్లాడి వచ్చాడు. పర్లా, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇంకా ముందు మళ్ళీ ఏ చిలికి గాలి వానలు పెట్టుకుంటారో తెలియదు. అయితే ఏంటంటే లైక్ నాకేమనిపించింది అంటే, వాళ్ళిద్దరికితో మనం ఫోన్ చేసి మాట్లాడిచ్చి కొంచెం ఏవైతే మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసినా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండలేరు. అవును. నాకు ఇప్పటికీ కూడా ఏదో
టెంపరరీగా జస్ట్ మాట్లాడుకుంటున్నారు. ఆఫ్టర్ డెలివరీ అయినా వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకునే వాళ్ళే. ఎందుకంటే ఎవరికి కూడా పేషెన్స్ లేదు, ఇద్దరికి ఈగో ఉన్నింది. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి అన్న థాట్లోనే ఆ అమ్మాయి ఉన్నింది, ఇతను అదే ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరిని ఆ పేరెంట్స్ని ఈ పేరెంట్స్ని వదిలేసి ఇద్దరు ఒక చోట ఉండి మాట్లాడుకుందామన్న ఆలోచన కూడా వాళ్ళిద్దరికి రావట్లేదు. ఓకే. సో ఇలాంటి రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే పెళ్ళికి ముందు చాలా అందంగా ఉంటాయి. అదే పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఆ ఏజ్లో ఆ హార్మోన్స్ రియాక్షన్లో ప్రతిదీ చాలా అందంగా చాలా మంచిగా కనిపిస్తుంది. తప్పు చేసినా కూడా ఓకే పర్లేదు అన్న వేలో వెళ్తారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు చేశావు నువ్వు ఈ తప్పు, నువ్వు అసలు ఇలాంటి దాని అని చెప్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్న పాయింట్ అవుట్స్ పెళ్లి తర్వాత వస్తాయి. ఏంటంటే ఇష్టం అనేది జీవితాంతం ఉండాలి. అవును. ఇప్పుడు దాన్ని ఇష్టం అనరు, లైక్ వాళ్ళ ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్ కోసం ఇలా ఉండొచ్చు. ఏంటి అని అంటే ఈ ఫాస్ట్ కల్చర్లో ఇది అనిపిస్తే ఈ పని చేయాలి అనిపిస్తే దానికి ఒక 10 రోజులు ఒక 1 వీక్ మనం ట్రైల్ వేయడం, ఒక 1 మంత్ దాన్ని కంటిన్యూ చేయడం, తర్వాత దానికి బ్రేకప్ చెప్పేయడం. అదే రిలేషన్ అయినా కానీ అంత వల్గర్గా ఉంది ఈ ఈ జనరేషన్లో. థ్యాంక్ యూ అను గారు మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.